హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో వెనమ్ ది లాస్ట్ డాన్స్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఈ మూవీ యొక్క ఫైనల్ ట్రైలర్లో గాడ్ ఆఫ్ సింబాట్ అయిన నల్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడైతే నల్ని చూసామో ఇంకా అప్పుడు అందరికీ ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. నల్ని వీళ్ళు ఎలా చూపించబోతున్నారు, అసలు నల్ ఏం చేయబోతున్నాడు, మన వెనమ్ని ఎందుకు అంతలా పట్టుకోవాలని నల్ ట్రై చేస్తున్నాడు, ఇంతకీ ఈ ఇద్దరు ఎంసీకి ఎలా కనెక్ట్ అవుతారు, ఇలా చాలా విషయాల గురించి నేను మన ఛానల్లో వీడియోస్ చేశా, ఒకసారి చూసేయండి. అలాగే ఈ మూవీలో వెనమ్తో పాటు చాలా సింబియాట్స్ అయితే మనకు కనిపించబోతున్నాయి. దీని మీద కూడా ఒక వీడియో చేశా. అయితే ప్రతి ఒక్క వెనమ్ మూవీలో మనకు ఏదో ఒక సింబియాట్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఈ మూవీలో ఇంకా కొన్ని సింబియాట్స్ కనిపిస్తాయి. కానీ ప్రీవియస్ ఫిలిమ్స్లో మనం చూసిన 2 సింబియాట్స్ మళ్ళీ ఈ మూవీలో కనిపిస్తే ఉంటుంది నా స్వామిరంగా, మామూలుగా ఉండదు. ఎంసీయూ అండ్ సోనీ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సింబియాట్స్ అయిన రియాట్ అండ్ కార్నేజ్ మళ్ళీ ఈ మూవీలోకి తిరిగి వస్తున్నాయా, వస్తే ఎలా వస్తాయి, ఏం చేస్తాయి, అసలు రావా, నల్ హైమైండ్లో రియాట్ అండ్ కార్నేజ్ ఎందుకు ఉన్నాయి, నల్ ఈ 2 సింబియాట్స్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రెండు కొరది ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. నెంబర్ 1 రియాట్. సోనీవర్స్లో ఉన్న ది మోస్ట్ పవర్ఫుల్ సింబాట్స్లో రియాట్ కూడా ఒకటి. రియాట్ వెనంకి సరైన విలన్ అని చెప్పుకోవచ్చు. చాలామంది వెనమ్ 1 మూవీ చూసిన తర్వాత వెనమ్ కంటే రియాట్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే రియాట్ యొక్క నేచర్ ఫుల్ విలనియస్గా, అగ్రెసివ్గా ఉంటుంది. ఇంతకీ రియాట్ని ఎవరు క్రియేట్ చేశారు అని మీరు అనుకుంటున్నారు? సింబాట్స్ అన్నిటిని క్రియేట్ చేసింది గాడ్ ఆఫ్ సింబాట్ అయినా నల్లే. కానీ ఇతను క్రియేట్ చేసిన సింబియాట్స్ నుండి ఇంకొన్ని సింబియాట్స్ అంటే ఆఫ్ స్ప్రింగ్స్ పుట్టుకొచ్చాయి. అలా పుట్టిందే ఈ రియాట్. లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఒకసారి వెనమ్ని కిడ్నాప్ చేసి వెనమ్ నుండి 5 ఆఫ్ స్ప్రింగ్ సింబియాట్స్ని ప్రొడ్యూస్ చేశారు. స్క్రీమ్, అగని, పేజ్, లేషర్ అండ్ రియాట్. ఒక విధంగా చెప్పాలంటే రియాట్ వెనమ్కి బ్రదర్ లాంటి వాడు. రియాట్ ఎంత పవర్ఫుల్ అనేది మనము వెనమ్ 1 మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ని మంచిగా యూజ్ చేసుకోకుండా చంపేశారు. వెనమ్కి ఇంత మంచి విలన్ క్యారెక్టర్ని పెట్టుకొని లాస్ట్లో చంపడం ఏంటో నాకు అర్థం కాలేదు. కనీసం 2 or 3 టైమ్స్ అన్నా వెనమ్కి రియాట్కి ఫైట్ పెట్టాలి కదా. నాకు తెలిసినంతలో సోనీ ఊరికే రియాట్ని వేస్ట్ చేసిందని అనుకుంటున్నాను. అయితే ఈ వెనమ్ ది లాస్ట్ డాన్స్లో సోనీ వాళ్ళు రియాట్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్లో నల్ యొక్క హై మైండ్లో మనము రియాట్ని కూడా చూడవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే రియాట్ పూర్తిగా చనిపోయాడు. రియాట్కి హోస్ట్గా ఉన్న డ్రేక్ కూడా చనిపోయాడు. ఒకవేళ వెనమ్ని ఆపాలన్నా పట్టుకోవాలన్నా నార్మల్ సింబియాట్స్ వల్ల కాదు. రియాట్ అయితే వెనమ్ని ఈజీగా ఫేస్ చేయగలడు. నల్ అనుకుంటే మళ్ళీ రియాట్ని తిరిగి తీసుకురావచ్చు. కానీ రియాట్ తిరిగి రావడానికి ఎటువంటి థీరీస్ లేవు. ఆల్రెడీ నల్ వెనమ్ని హంట్ చేయమని జెనోఫేజెస్ని క్రియేట్ చేసి పంపాడు. ఇంకా సోనీ ఫ్యాన్స్ని షాక్ చేయాలన్నా, ఎగ్జైట్ చేయాలన్నా సోనీ రియాట్ని మళ్ళీ తీసుకురావచ్చు. చూద్దాం మరి ఏం చేస్తారో వీళ్ళు. నెంబర్ 2 కార్నేజ్. సోనీవర్స్లో ఉన్న ది మోస్ట్ పవర్ఫుల్ సింబాట్స్లో కార్నేజ్ కూడా ఒకడు. కార్నేజ్ బిహేవియర్ ఫుల్ విలనీస్గా, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. రియాట్ అయినా వెనమ్ని కొద్దిసేపు అయినా మాట్లాడిచ్చాడు. కార్నేజ్ అది కూడా లే. వెనమ్కి కార్నేజ్ అమ్మ మగుడు లాంటి విలన్ అని చెప్పుకోవచ్చు. రియాట్ కంటే కార్నేజ్ ఎన్నో రెట్లు పవర్ఫుల్. కార్నేజ్ ఎలా పుట్టిందని తెలుసుకుందాం. కార్నేజ్ వెనమ్ కొడుకు. ఎడ్డీని క్లేటస్ కసాడి బైట్ చేయడం వల్ల కార్నేజ్ పుడుతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఒక సింబియాట్ ఇంకో సింబియాట్తో డైరెక్ట్గా ఫైట్ చేయదు. రెండు ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత కుదరకుంటే ఫైట్ చేసుకుంటాయి. అది మనము వెనమ్ అండ్ రియాట్ మధ్యలో చూసాము. మరి ఎందుకని కార్నేజ్ వెనమ్ని చంపాలని అనుకున్నాడంటే, ఎగ్జాంపుల్ మనము ఏ సింబియాట్నైనా తీసుకోండి. ఆ సింబియాట్కి కొడుకు పుట్టాడంటే కొడుక్కి తన ఫాదర్ అంటే అసలు పడదు. ఎలాగైనా కొడుకు ఫాదర్ని చంపేస్తాడు. అందుకే కార్నేజ్ వెనమ్ని చంపాలనుకుంటాడు. అందుకే కార్నేజ్ కూడా తను ప్రెగ్నెంట్ అయినప్పుడు తన కొడుకు అయిన టాక్సిన్ వల్ల తనకు ప్రమాదం ఉందని చెప్పి టాక్సిన్ని శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ ఆఫీసర్ అయిన ప్యాట్రిక్ ములిగన్లో పెడతాడు. ఇంకా చివరికి క్లేటస్ కెసాడిని వెనమ్ చంపేస్తాడు. అలాగే కార్నేజ్ని కూడా వెనమ్ తినేస్తాడు. ఇంకా ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే కార్నేజ్ వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలోకి మళ్ళీ తిరిగి వస్తాడా అని. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే కార్నేజ్ చనిపోలేదు. వెనమ్ కార్నేజ్ని తినేస్తాడు కాబట్టి వెనమ్ లోపల కార్నేజ్ ఇంకా బ్రతికే ఉంటాడు. అలాగే నల్లి యొక్క హై మైండ్లో కూడా కార్నేజ్ కనిపిస్తాడు. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే మాత్రం కన్ఫామ్గా కార్నేజ్ ఈ మూవీలో రిటర్న్
రిటర్న్ అవుతాడని నేను అనుకుంటున్నాను. దీనికి ఒక థియరీ కూడా ఉంది. ఇది నిజం అవుతుందని నేను చెప్పడం లేదు, జస్ట్ ఇది ఒక థియరీ. ఎడ్డీ అండ్ వెనమ్ని జెనోఫేజెస్ ఏరోప్లేన్ మీద తరుముతూ ఉంటాయి. అలా ఎడ్డీ అండ్ వెనమ్ ఏరోప్లేన్ నుండి ఒక ఐలాండ్లో ల్యాండ్ అవుతారు. ఆ ఐలాండ్లో ఉన్న అనిమల్స్ అన్నీ విషపూరితమైనవి. ఇంకా వీళ్ళు అక్కడ నుండి ఎలాగైనా ఎస్కేప్ కావాలని ట్రై చేస్తూ ఉంటారు. వెనమ్ ప్లేన్ నుండి కింద పడడానికి కార్నేజే కారణం అంట. ఎందుకంటే కార్నేజ్ వెనమ్ లోపల అలానే ఉంటుంది కాబట్టి. అలాగే కార్నేజ్ స్లోగా ఎడ్డీని కరప్ట్ చేసుకుంటూ ఉంటుందంట. మార్వెల్ కామిక్స్లో ఎలక్ట్రికల్ స్ట్రైక్ వల్ల ఎడ్డీ నుండి వెనమ్ మరియు కార్నేజ్ సపరేట్ అయిపోతాయి. అప్పుడు వెంటనే కార్నేజ్ ఎడ్డీని బాండ్ అవుతుంది. ట్రైలర్లో కూడా వెనమ్ ఏరోప్లేన్ నుండి పారాషూట్ వేసుకుని ఒక ఐలాండ్లో ల్యాండ్ అవుతాడు. ఈ విధంగా వీళ్ళు కార్నేజ్ని వెనమ్ ది లాస్ట్ డాన్స్లోకి తిరిగి తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను. ఒక విషయం గైస్, కార్నేజ్ని కూడా ఈ మూవీలోకి తీసుకొస్తే అసలు మామూలుగా ఉండదు. వెనమ్ 2 మూవీలో కార్నేజ్ జైల్ సీన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి, వేరే లెవెల్లో ఉంటుంది కదా. అదే రేంజ్లో మళ్ళీ చూడాలని నేను అనుకుంటున్నాను కార్నేజ్ని వీళ్ళు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం మరి ఏం చేస్తారో. ఇంక ఇది గైస్ వీడియో. ఈ మూవీలో మనము మెయిన్గా టాక్సీని చూడబోతున్నాం. రియోట్ అయితే కన్ఫామ్గా రిటర్న్ కాడు. అంతో ఎంతో కార్నేజ్ రిటర్న్ కావడానికి స్కోప్ ఉంది. చాలామంది ఏమంటున్నారంటే రియోట్ అండ్ కార్నేజ్ టైం అయిపోయింది, ఇప్పుడు టాక్సిన్ టైం నడుస్తుంది అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.